ఇదిగోండి ఇప్పుడు ఈ ఫ్లవర్ చేస్తున్నామండి. ఓకే, ఈ ఫ్లవర్కి కూడా మనకి ఇక ఈ పైప్ క్లీనర్సు అండ్ ఈ స్టిక్ అండి, ఈ స్టిక్ అండ్ ఫ్లోరల్ టేపు ఇవే కావాలి. ఓకేనా, ఇప్పుడు దీనికి ఇది ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, దీనికి మళ్ళీ ఇది చేస్తున్నావా, ఈ స్టిక్కా. ఓకే, ఈ స్టిక్సే యూజ్ చేస్తున్నామండి అన్నిటికీను. ఇవి ఎందుకంటే కొంచెం థిన్గా ఉన్నాయి, అందుకని మేము ఈ థిక్ స్టిక్సే యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే పైప్ క్లీనర్స్ ఉన్నాయి కదా, ఇవి తీసుకొని చూడండి ఇలాగా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, మళ్ళీ ఆ హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నవి ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. అలాగా 4 పుల్లల్లాగా వస్తాయన్నమాట. చూడండి, దాంట్లో నుంచి మళ్ళీ ఆ హాఫ్ పెట్టేసి చూడండి, ఆ సెకండ్ది పెట్టి ట్విస్ట్ చేసి చూడండి, అదిగో మళ్ళీ అవి ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ చూడండి 6 పక్కన వచ్చాయి, 6 పుల్లల్లాగా. బెండ్ చేసిన సైడ్ కాకుండా ఆ అదర్ సైడు 6ని ఇలా దగ్గరగా పట్టుకొని పొడుగ్గా 2 కొసలు వచ్చాయి కదండి, ఒక కొస తీసుకొని 6కి కలిపి చుట్టేసిందనమాట. చూడండి ఎలా వచ్చిందో, ఒక పుల్ల ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో అలా వచ్చిందనమాట. ఇప్పుడు ఒక సైడ్ అది పట్టుకొని కాడ లాంటిది, తర్వాత ఆ 6 పుల్లల్ని ఇట్లా వెడల్పుగా అడ్జస్ట్ చేసుకొని ఆకులాగా కొంచెం ఇలా బెండ్ చేసిందనమాట. ఆ విధంగా చేసుకుంటే మనకి పెటల్ అనేది ఒకటి రెడీ అయ్యింది. ఈ విధంగా మనము 5 రెడీ చేసుకోవాలి. చూడండి 5 పెటల్స్ ఉన్నాయి కదా, అందువల్ల 5 చేసుకోవాలన్నమాట. ఇదిగోండి 5 పెటల్స్ రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే స్టిక్ తీసుకొని దానికి ఈ విధంగా 5 వచ్చాయి కదండి, అలాగా పక్కనే పెట్టుకొని గ్లూ పెట్టుకొని ఈ స్టిక్కి ఇలాగా స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఆ విధంగాను కొంతసేపు హోల్డ్ చేసి పట్టుకుంటే అది డ్రై అవుతుందండి, ఆరిపోతుంది, అప్పుడు అతుక్కుంటుంది అనమాట. ఇదిగో ఈ విధంగా వస్తుంది అనమాట స్టిక్ చేశాక. అది అతుక్కుందండి. ఇప్పుడు ఇంకోటి పెట్టుకుందాం ఇక్కడ. ఓకే, ఆ విధంగా 5 అతికిచ్చేసుకోవాలండి. 5 పెటల్స్ చేసుకున్నాం కదా, ఈ 5 పక్కన ఫ్లవర్ షేప్ వచ్చేలాగా మనము అతికిచ్చేసుకోవాలి. ఓకే, 5 పెట్టేశాక మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోండి అన్నీ ఇలా స్టిక్ చేసేసాము. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫ్లవర్కి మధ్యలో పుప్పొడి ఉంటుంది కదండి, అన్ని పూలకి ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు కూడా ఈ పువ్వుకి చేస్తున్నాం అన్నమాట. ఎలా చేస్తున్నామంటే చూడండి, ఆ పుప్పొడి కాడలు చేయడానికి వైట్ స్టిక్స్ యూజ్ చేసామండి. వైట్ పైప్ క్లీనర్ స్టిక్స్, అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా మళ్ళీ 2 వి షేప్లో ఫోల్డ్ చేసుకొని ఒక దాంట్లో ఒకటి వేసుకొని ఇలా ట్విస్ట్ చేసాం కింద. చూసారు కదా ముందు ఫ్లవర్స్, ఆ విధంగా ట్విస్ట్ చేసి దాన్ని ఆ మధ్యలోని గ్లూతోని అతికిచ్చామన్నమాట. ఫ్లవర్ మధ్యలో గ్లూతోని అతికిచ్చాము. చూడండి, ఇదిగోండి ఆ వైట్వి పెడుతున్నాం దీనికి మధ్యలోని. సో అది కూడా ఫ్లవర్ లాగా ఒక దాంట్లో ఒకటి వేసి ట్విస్ట్ చేసి రెడీ చేసుకొని పెట్టేసాము, స్టిక్ చేసాము. అది కూడా గ్లూ గన్తోనే చేసామండి. ఓకే, ఇంకా స్టిక్ కనిపిస్తుంది చూడండి గ్రీన్ కలర్లోని. సో దాన్ని కూడా కవర్ చేయడం కోసం ఇంకో 2 వైట్ చిన్నవి పెడుతున్నాం అన్నమాట. చిన్న ముక్కల్లా కట్ చేసుకొని చూడండి, అదిగో అది గ్లూ పెట్టేసుకొని కవర్ చేసేస్తున్నాము.
ఇదిగోండి వైట్ది పెట్టేసాం చూడండి, ఇలా మధ్యలోని ఫ్లవర్ లాగా 2 ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి చూడండి. ఒకటేమో డార్క్ పర్పుల్, ఒకటేమో లైట్ పర్పుల్. తర్వాత దానికి ఫ్లోరల్ టేప్తోని ఆ స్టిక్ కర్ర అనేది కనపడకుండా, గ్రీన్ కలర్ది కనపడకుండా ఆ టేప్ వేసేసామండి చుట్టూను. ఇంకా అది ముందు ఫ్లవర్లో వీడియోలో చూపెట్టాను కాబట్టి ఇక్కడ టేప్ వేయడం అనేది చూపెట్టట్లేదు అనమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.